హాయ్ బ్రో. హాయ్ హాయ్ అన్న. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం అన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ సాంగ్లో మీరే హీరో కదా? అవునన్న, చాలా కష్టపడుతున్నారు. చాలా. అసలు మీ నేపథ్యం ఏంటి బ్రో? నేపథ్యం అంటే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఈ చిన్నప్పటి నుంచి నన్ను మా తాతయ్య అదుతు లక్ష్మణ్, తాత పెద్ద రైటర్, ఆయన నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ఈ దాకా తీసుకొచ్చిండు. ఫస్ట్ మా తాతకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నచ్చిన దానిలో ఫీల్డ్లో ఎంకరేజ్ చేసుకుంటూ, ఏదో ఫోర్స్ చేయకుండా చదువు అని ఇప్పుడు జనరేషన్ చూస్తున్నారు కదా. సో ఇవన్నీ ఏం లేకుండా నీకు నచ్చిన దానిలో పోరా అని ఇట్లా తీసుకొచ్చి ఫస్ట్ మా తాతకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మీ తాతయ్య గారు అసలు ఎంత పెద్ద రైటరో ఈ ప్రపంచానికి తెలుసు. ఆయన ఎంత పెద్ద ఆంజనేయ స్వామి భక్తుడో కూడా తెలుసు. అవునవును. మరి అలాంటి లక్ష్మణ్ గారి పేరు మీరు నిలబడతానని అనుకుంటున్నారు? ఖచ్చితంగా నిలబెడతానండి, ఖచ్చితంగా. ఓకే బ్రో. మీరు ఇంతకుముందు ఏమన్నా ప్రీవియస్గా సాంగ్స్ చేశారా? చేసామండి. మన శనిగా చేనుల ఇవన్నీ చేసాం కానీ బాగా హిట్ కాలేదు. అదే చిన్నప్పుడు చేసిన, అంటే ఇప్పుడిప్పుడే కదండి నేను వస్తున్నాను, ఇప్పుడిప్పుడే కొంచెం బయటికి వస్తున్నాను. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి, నేను కూడా మీ వేదిక మీద ఉంటాను అని చెప్పి. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎడ్యుకేషన్ ఇప్పుడే సెకండ్ ఇయర్ అయిపోయిందండి, పోయినా సార్ అన్ని పాస్ అయ్యాను. ఇప్పుడు తర్వాత డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను, విత్ తాత సపోర్టే. తాత ఎట్లా ఎంకరేజ్ చేస్తే అలా. ఇంకా మీరు చదువుని ఈ ప్రొఫెషన్ ఎలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారు? చదువుకో ఇప్పుడు ఈ హాలిడేస్లో లేకపోతే ఎప్పుడైనా లీవ్స్ ఉన్నప్పుడు ఈ డ్యాన్స్కి కష్టంగా వస్తాను, మేము ఇంకా నిలబడతాం. ఇంతకుముందు మీరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు? చేశాను. నేను సెకండ్ క్లాస్ నుంచి డ్యాన్స్ అనేది చాలా ఇష్టం ఉండేది. నేను మా టీవీ ముంగడే కూడా మా తాతయ్య వచ్చి, అరే నీకు డ్యాన్స్లో చాలా మంచిగా ఉంది అని ఒక డ్యాన్స్ క్లాస్ చేశాడు. మా ఫస్ట్ మాస్టర్ సంజీవ్ అన్న, సెకండ్ మాస్టర్ సంపత్ అన్న, ఇక్కడ ఉన్న కొరియోగ్రాఫర్. అలా వీళ్ళు చేయబట్టే నేను ఇక్కడ డ్యాన్స్ నేర్చుకోవడం జరిగింది. చాలా తాతకే ధన్యవాదాలు, ఎందుకంటే ఎంకరేజ్ చేసి డ్యాన్స్ క్లాస్ చేయించి మంచి ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాను. మీకు ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ చాలా బాగా ఉంది కదా బ్రో? అవునవును. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏదంటే మీరేం చెప్తారు? మా తాత రాసిన పాట అండి, శనిగా చేనుల నిలబడి, చాలా పాపులర్ అయింది అది. అలా డ్యాన్స్ కూడా జాను అక్కును ఒక అన్న చాలా బాగా చేశారు. అది లైక్ అంటే లైక్ చేసుకున్నాను. నేను జానక ఫ్యాన్, మరియు చాలా లైక్ చేస్తాను. నేను ఊకే చూస్తూనే ఉంటాను, అది రోజుకొకసారి చూస్తాను. శనిగా చేనుల నిలబడి చాలా ఇష్టం నాకు. ఓకే, నిజమే. మీ టీము నేను చూస్తున్నాను, చాలా కష్టపడుతున్నారు ఎండల్లో. మీ టీం ఎలా సహకరిస్తుంది బ్రో? చాలా బాగా సహకరిస్తుందండి, చాలా ఫ్రెండ్షిప్గా, చాలా పొలైట్గా. మా కొరియోగ్రాఫర్ కానీ, మా డాన్సర్లు కానీ, ఫస్ట్ సైడ్ డాన్సర్లకు మనం చాలా థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళకు ఓపిక ఉండబట్టే మనం ఇక్కడ ఉన్నాము. మనం కూడా ఒక వెనకకెళ్ళి వచ్చిన వాళ్ళమే. వాళ్ళు కూడా ఎప్పటికీ వాళ్ళు కూడా నిలబడతారు, మనం కూడా మంచి రేంజ్లో ఉండాలి. ఇంకా చెప్పాలంటే మీ కో ఆర్టిస్ట్ నీతు క్వీన్. అవునవును, ఆల్రెడీ క్వీన్ చాలా మంచి పౌడర్ అనిపిస్తుంది. ఒక పెద్ద ఆమె ఫేమస్ కాబట్టి ఇప్పుడు నేను ఆమెతో చేస్తున్నాను కాబట్టి కొంచెం మంచి. ఎలా ఉంది మీ కెమిస్ట్రీ? బాగుందండి. ఎలా ఉంది తను? చాలా ఫ్రెండ్షిప్గా మంచి ఫ్రెండ్షిప్గా ఉందండి. ఓకే, ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్టులు చేద్దాం సార్? మన తాతయ్య రాస్తుండు, కొత్తగా 2 సాంగ్స్ రాస్తుండు, వీటి ద్వారా చేద్దాం ఇక. ఓకే బ్రో, మీరు నెక్స్ట్ అద్భుతమైన సాంగ్స్ ఎన్నో చేయాలి, మీ సపోర్ట్ ఉండాలి, మేము చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ మా ఫోక్ మీడియా తరపు నుంచి.